ఏండ్ల కమానం కెంచి చదువుతున్న మా సుటపోల పొలగానికి గీ నడమనే ఏదో వీఆర్ఏ నౌకరీ వచ్చిందట. చిన్నదో పెద్దదో ఇప్పుడున్న కష్టాలల్లో ఏదోటి నౌకరీ ఉంటే చాలు అని అనుకొని నౌకర్లకు ఎక్కిండు. ఇంకేం రంది సర్కారు నౌకరీ అంటే ఏ బాధ ఉండదు అని అనుకుంటారు కానీ ఆండ్లో ఉండే బాధ ఆండ్లనే ఉంటుంది. అగో వీఆర్ఏ నౌకరీ అంటే యాదికి వచ్చింది ఈ వార్త చూడుర్రి. అగో ఏదో సర్కారు కొలువు అన్నారు, వీఆర్ఏ నౌకరు అన్నారు, గీడేవలో ఇంటి ముంగట కారు ఆపుకొని శుభ్రంగా కడుక్కుంటున్నాయన వీడియోను చూపెడుతురేంది అనుకుంటురా. కారు కడుగుతున్న ముచ్చట వాజిబే గాని గా కారు కడిగేట ఆయనది కాదు. అట్టని ఆయన ఇంకెవరికన్నా కార్ డ్రైవర్ గా పని చేస్తుండేమో అనుకున్నారు. అది కూడా కాదు, సర్కారు కొలువు చేస్తున్న వీఆర్ఏ. ఆవు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో ఉన్న బీనోలా అనేటి ఊళ్ళో నౌకరీ చేసేటి వీఆర్ఏ గీన పేరు సాయిలు. రోజు లెక్కనే మండలంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ కు కొలువు చేసేందుకు పోయిండట సాయన్న. అంతలోనే ఆఫీస్ కు వచ్చిన ఆర్ఐ మోహన్ ఆఫీస్ ముంగట పెట్టిన కారును వీఆర్ఏ తోని దగ్గరుండి తడిగుడ్డ పెట్టి తుడిపించిండట. ఇట్టా బెదిరించి కారు తుడిపిస్తున్న ముచ్చటని చూసిన అక్కడనే ఉన్న కొంతమంది పబ్లిక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఇడిచిపెట్టారు. ఇక ఇప్పుడు గీ ముచ్చట బయటికి పోయినాక సర్కారు కొలువు అనుకుంటాం గాని మీదుండేటోళ్ళు కింది స్థాయి ఉద్యోగులను ఇగో ఇట్టా కాలు కింద మట్టి లెక్కనే చూస్తున్నారు అనుకుంటా గరం అవుతున్నారు పబ్లిక్. మరి అట్టనే ఉన్నది కదా గీ ముచ్చట చూస్తుంటే. నీ పాడైపోను కండ్లకు కావడం ఎక్కితే అన్నైంది మిన్నైంది తెలవదా. ఇచ్చనే ఉంటే ఇంకెంతమంది కింది స్థాయి ఉద్యోగులను తిప్పల పెడతాడో. జిల్లా పెద్ద ఆఫీసర్లు పారి నజరేయాలి అనుకుంటా మస్తు గరానికి వస్తున్నారు అక్కడికి వచ్చేటి పబ్లిక్. ఏమో చూడాలి మరి పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తారు ఏంది అనేది గాని నెరీగింత పాపం ఉంటదా అనుల్లా పాపం పాడుగాను.